గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మన అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్లో భాగంగా మనం నెక్స్ట్ టాపిక్ వచ్చి జీవిత బీమా సంస్థల ఖాతాలకు సంబంధించి చెప్పుకుందామండి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అకౌంట్స్ చెప్పుకుందాము. అయితే ముందుగా మనం బ్యాంక్ అకౌంట్స్ ఏ విధంగా అయితే షెడ్యూల్ని అనుసరించి చేస్తామో ఇక్కడ కూడా మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధారంగా ఇక్కడ కూడా మనకి ఒక ఫార్మెట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ముగింపు లెక్కలు తయారు చేయడానికి సంబంధించి. ఇక్కడ కూడా మనకి ఆ రెవెన్యూ ఖాతా అలాగే ఆస్తప్పుల పట్టి అని రెండు నివేదికలు అనేటటువంటిది మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ కూడా వివిధ రకాలైనటువంటి షెడ్యూల్ని ఆధారంగా చేసుకుని మీరు అకౌంట్స్ అనేటటువంటిది తయారు చేయాలి. కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను, మనకు ఉన్నటువంటి అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్లో భాగంగా 3 యూనిట్లు మనకి షెడ్యూల్ బేస్డ్గానే నడుస్తాయి. మిగిలినటువంటి 2 యూనిట్లు మనకి షెడ్యూల్ ఉండవు, కానీ అక్కడ ఉండేటటువంటి ఖాతాల యొక్క సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా మనం తయారు చేసుకుంటాం. అయితే ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తప్పకుండా మీరు షెడ్యూల్ ఆధారంగానే తయారు చేయాలి. కాబట్టి ఇక్కడ షెడ్యూల్ గుర్తుపెట్టుకునేటప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసము మీరు బ్యాంక్ అకౌంట్స్కి అట్లాగే దీనికి కూడా మీరు చక్కగా ఆ షెడ్యూల్ని రోజుకి 1, 2, 3 సార్లు మీరు కంపారిజన్ చేసుకుంటూ లెక్కలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని షెడ్యూళ్ళు ఇక్కడ 1వ షెడ్యూల్ వచ్చేటప్పటికి వేరేగా ఉంటుంది, బ్యాంక్ వచ్చేటప్పటికి వేరేగా ఉంటుంది. మీరు ఆ ప్రిపరేషన్ చేసేటప్పుడు 2 కన్ఫ్యూజ్ పడిపోయి దీనికి అప్లై చేయకూడదని చెప్తున్నాను అనమాట. అందుకోసం ఇక్కడ 1, 2 సార్లు చెప్తున్నాను. సో జీవిత బీమా సంస్థలు సాధారణంగా కుటుంబ భారాన్ని మోసేటటువంటి కర్త తను ఆర్థిక ఇబ్బందుల నుండి తన కుటుంబం హ్యాపీగా ఉండడం కోసం రక్షణగా పొందేటటువంటి ఉద్దేశంతో చేసుకునేటటువంటిదే మనకి ఇక్కడ జీవిత బీమా అంటారు. అంటే కుటుంబంలో ఉండేటటువంటి కర్త వాడు బతుకున్నంత కాలము లేదా వాడు తదనంతరము తన కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకి గురి కాకుండా ఉండడం కోసము, కుటుంబం చాలా హ్యాపీగా ఉండడం కోసము ఈ చేసుకునేటటువంటి ఒప్పందాలే మనకి బీమా ఒప్పందాలండి. అంటే సాధారణంగా మనం చూసినట్లయితే మానవుని యొక్క జీవితము చాలా దుర్భరమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది అని మనకి తెలుసు. అంటే మానవుడు తన నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి ఆస్తిపాస్తులను సంపాదించుకుంటూ ఉంటాడు, వస్తువుల్ని కానీ ఆస్తిపాస్తుల్ని సంపాదించుకుంటూ ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. కాబట్టి దొంగతనం వల్ల కానీ లేదా అగ్ని ప్రమాదం వలన కానీ మొదలగు వాటి వలన సంభవించేటటువంటి ప్రమాదాలకి లోనయ్యే అవకాశం ఇటువంటి వాటికి ఉంటుంది. కాబట్టి మరి అటువంటి వాటి నుంచి రక్షణ పొందడానికి మనం బీమా ఒప్పందాలు అనేటటువంటివి చేసుకుంటాం. ఎందుకంటే మృత్యువు వల్ల కలిగేటటువంటి ఉత్పన్నమయ్యేటటువంటి ఆర్థిక విపత్తులను ఎవరు కూడా మనం ఆపలేం. కాబట్టి అటువంటి సంక్షోభం నుండి రక్షణ పొందాలి అంటే ఖచ్చితంగా మనకి బీమా చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కుటుంబ భారాన్ని మోసేటటువంటి కర్త మనం తీసుకున్నాం అనుకోండి, వాడు బతుకున్నంతకాలం కాయో కష్టమో చేసి ఆ కుటుంబాన్ని పోషణ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వాడు తదనంతరం కూడా ఆ కుటుంబం వీధిపాలు అవ్వకుండా ఉండాలి అంటే, లేదా వాడు సంపాదించేటటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా
ఎటువంటి ప్రమాదానికి లోనైనా సరే వాటిని ఆ రక్షణ పొందేటటువంటి విధంగా, లేదా వీడు బతుకున్నంత కాలము కూడా వీడు కొంత రక్షణ అనేటటువంటివి చేసుకుంటూ ఆ కుటుంబానికి కూడా రక్షణగా ఉండేటటువంటి విధంగా మనం ఈ బీమా ఒప్పందం అనేటటువంటిది చేసుకోవడం చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ బీమా అనేటటువంటిది ఇరువురి పార్టీల మధ్య జరిగేటటువంటి ఒక కాంట్రాక్టు. బీమా అనేది ఇక్కడ బీమా ఒప్పందము ఒక కాంట్రాక్ట్ అండి. అంటే ఏంటి ఇక్కడ ఖచ్చితంగా ఇది గ్యారంటీ కాంట్రాక్ట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జీవిత బీమా అనేటటువంటిది గ్యారంటీ కాంట్రాక్ట్. అంటే మనం బీమాని ఒప్పందాన్ని కనుక చూసినట్లయితే బీమా ఒప్పందాలు సాధారణంగా బీమాలు మనకి 2 రకాలుగా ఉంటాయి. బీమాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి జీవిత బీమా, రెండవది జనరల్ ఇన్సూరెన్స్ సాధారణ బీమా. మొట్టమొదటిది లైఫ్ ఇన్సూరెన్స్, రెండవది జనరల్ ఇన్సూరెన్స్. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ రెండు కూడా కాంట్రాక్ట్లే అని మాట్లాడుకుంటున్నాం, అంటే ఒప్పందపూరితమైనటువంటి కాంట్రాక్ట్లు. అయితే ఇక్కడ జీవిత బీమా మినహా ఎక్సెప్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ మిగిలినటువంటి అన్ని బీమా కాంట్రాక్ట్లు కూడా జోదపు కాంట్రాక్ట్లు. గుర్తుపెట్టుకోండి, వేజరింగ్ కాంట్రాక్ట్స్ అంటాం, అర్థమైందా? కానీ జీవిత బీమా కాంట్రాక్ట్ మాత్రం గ్యారంటీ కాంట్రాక్టు. అంటే ఏమిటి ఇక్కడ ఈ జీవిత బీమాలో ఉండేటటువంటి ఆ ప్రత్యేకత అని మనం ఆలోచించినట్లయితే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బీమా అనేటటువంటిది ఇరువురి పార్టీల మధ్య జరిగేటటువంటి ఒప్పందము అంటాము. ఆ ఇరువురి పార్టీలు ఎవరు అంటే జీవిత బీమా కంపెనీ, అంటే దీన్నే మనం ఇన్సూరర్ అని పేరుతో చెప్తామండి. జీవిత బీమా కంపెనీని ఇన్సూరర్ అనేటటువంటి పేరుతో చెప్తాము. ఆ జీవిత బీమా కంపెనీకి కుదుర్చుకునేటటువంటి కాంట్రాక్ట్ ఎవరైతే ఉంటాడో ఆ పార్టీని మనం ఇన్సూర్డ్ అనేటటువంటి ఆ పేరుతోటి చెప్తామండి. ఇన్సూరర్ అంటే కంపెనీ, ఇన్సూర్డ్ అంటే పార్టీ. అంటే ఇది ఒక కాంట్రాక్టు అని మాట్లాడుకున్నప్పుడు బీమా కంపెనీకి పార్టీ ఎవరైతే ఒప్పందాన్ని కుదుర్చుకుంటారో, ఇన్సూరెడ్ కుదుర్చుకుంటారో అటువంటి ఒప్పందమే ఇక్కడ జీవిత బీమా ఒప్పందము. అయితే ఇక్కడ జీవిత బీమా ఒప్పందానికి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ వీళ్ళిరువురిని మధ్య బంధాన్ని క్రియేట్ చేసేటటువంటి దాన్ని మనం పాలసీ అంటామండి. అంటే జీవిత బీమా కంపెనీకి ఇటు బీమా తీసుకునేటటువంటి వ్యక్తి పార్టీకి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని పాలసీ అనేటటువంటిది క్రియేట్ చేస్తుంది. వాళ్ళ మధ్యతో ఉండేటటువంటి సంబంధాన్ని పాలసీ అంటే ఆ పాలసీని కట్టేటటువంటి వ్యక్తిని మనం పాలసీదారుడు, పాలసీ హోల్డర్ అంటామండి. అంటే ఇంకా క్లుప్తంగా మనం చెప్పాలంటే జీవిత బీమా కంపెనీకి పాలసీదారులకి మధ్య ఉండేటటువంటి ఒప్పందపు కాంట్రాక్టే జీవిత బీమా కాంట్రాక్ట్ అంటాము. అంటే ఇక్కడ ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఇందాక మనం చెప్పాము, కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు లేదా సమస్యల నుండి రక్షణ పొందడానికి ఒక వ్యక్తి బీమా కంపెనీతో చేసుకునేటటువంటి రక్షణ ఒప్పందాన్ని ఇక్కడ బీమాగా మనం చెప్పుకోవచ్చు. అంటే వాడు తదనంతరము కానీ లేదా వాడు బ్రతుకున్నంత కాలంలోనే ఆర్జన చేసేసి మిగతా కుటుంబ సభ్యులకి ఇవ్వడం అనేటటువంటిది కానీ, లేదా వాడు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం వీధిపాలు అవ్వకుండా ఉండడం కోసం, లేదా ఎటువంటి ఆర్థిక విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి అయినా ఆ కుటుంబం రక్షణ పొందడం కోసం చేసుకునేటటువంటి ఒప్పందాలు ఇక్కడ బీమా ఒప్పందాలు. గుర్తుపెట్టుకోండి, బీమా అనేటటువంటిది చెయ్యాలి అంటే ఖచ్చితంగా 2 పార్టీలు అనేటటువంటిది కావాలి. ఇది ఒక గ్యారంటీ కాంట్రాక్ట్ అని మనం మాట్లాడుకుంటున్నాము. తప్పకుండా పార్టీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పొందేటటువంటి మొత్తము ఎటువంటి అందుకనే దీని హామీ గ్యారంటీ ఆ కాంట్రాక్ట్గా మనం చెప్పుకుంటామండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాలసీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే బీమా కంపెనీ నుంచి, అంటే ఇన్సూరర్ నుంచి ఇన్సూర్డ్ ఆ అమౌంట్ అనేటటువంటిది పొందాలి అంటే ఇక్కడ పార్టీ అంటే ఏ పాలసీదారుడు లేదా పార్టీ హోల్డరు ఖచ్చితంగా బీమా కంపెనీకి కొంత మొత్తాన్ని కట్టాలి. ఎందుకని?
అక్కడ పాలసీ అనేటటువంటివి తీసుకుంటాడు అని చెప్పాము. మనకి పాలసీ అనేది ఈ రెండింటి మధ్య బంధాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ పాలసీ ఆటోమేటిక్గా ఆ పాలసీకి సంబంధించి పాలసీదారుడు బీమా కంపెనీకి కొంత మొత్తాన్ని ముందుగా కట్టాలి. అర్థమవుతుందండి. ఆ బీమా కంపెనీకి పాలసీదారుడు చెల్లించేటటువంటి మొత్తాన్ని అంటే ఇన్సూరర్కి పే చేసేటటువంటి మొత్తాన్ని ఇక్కడ మనం ప్రీమియం అనేటటువంటి పేరుతోటి చెప్తామండి. ఇక్కడ ప్రీమియం అనేటటువంటి పేరుతోటి మనం చెప్తాము. గుర్తుపెట్టుకోండి, మీరు ఎల్ఐసి అకౌంట్స్ చేస్తున్నారు కాబట్టి యు ఆర్ నాట్ ఏ పాలసీ హోల్డర్, యు ఆర్ ది ఇన్సూరర్. గుర్తుపెట్టుకోండి, మనం బ్యాంక్ అకౌంట్స్ చేసినప్పుడు ఎలాగైతే నువ్వు బ్యాంకర్గా ఉండి లెక్కలు చేసావో ఇక్కడ కూడా ఎల్ఐసి అకౌంట్స్ చేస్తున్నప్పుడు నువ్వు జీవిత బీమా కంపెనీగా ఆలోచించి లెక్కలు చేయాలి. అర్థమైందా? యు ఆర్ ద ఇన్సూరర్. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు జీవిత బీమా కంపెనీకి అత్యంత ప్రధానమైనటువంటి ఆదాయం గురించి మనం మాట్లాడాలి అంటే జీవిత బీమా కంపెనీకి పాలసీదారుడు చెల్లించేటటువంటి మొత్తాన్ని ప్రీమియం అంటామండి. అర్థమైందా? అంటే ప్రీమియం అనేటటువంటిది పాలసీదారుల నుండి లభ్యమయ్యేటటువంటి మొత్తము. గుర్తుపెట్టుకోండి, ప్రీమియం అనేది పాలసీదారుల నుండి లభ్యమయ్యేటటువంటి మొత్తము. కాబట్టి జీవిత బీమా కంపెనీకి అత్యంత ప్రధానమైనటువంటి ఆదాయం ఏమిటి అంటే పాలసీదారులు చెల్లించేటటువంటి ప్రీమియమే దానికి ఆదాయం అవుతుంది. అంటే ఈ ప్రీమియాన్ని తీసుకొని ఈ మొత్తాన్ని వేరే వాటిల్లో ఆ పెట్టుబడి పెట్టడం ద్వారా ఎంతో కొంత ఆర్జన చేసుకుంటూ పాలసీదారుడికి ఇక్కడ వాడు ఉండేటటువంటి నిర్ణీత ఒప్పందంలో ఉండేటటువంటి సూచనలకు అనుగుణంగా అక్కడ రాసుకునేటటువంటి అవసరాలకు అనుగుణంగా ఆ మొత్తాన్ని పాలసీదారుడికి చెల్లించడం అనేటటువంటిది జరుగుతుంది. సాధారణంగా ఈ పాలసీలు ఎన్ని రకాలు ఉంటాయంటే తర్వాత మాట్లాడదామండి. ముందు కొన్ని టెక్నికల్గా మనం తెలుసుకోవాల్సినటువంటి పదాలు అనమాట. అర్థమవుతుందా? జీవిత బీమా కంపెనీకి పాలసీదారుడికి మధ్య ఉండేటటువంటి బంధాన్ని సృష్టించేది ఒక పాలసీ. ఇక్కడ పాలసీ తీసుకునేటటువంటి వ్యక్తుల్ని పాలసీదారులు అంటాము. ఇక్కడ జీవిత బీమా కంపెనీకి పాలసీదారులు నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని ఒక కంపెనీకి చెల్లిస్తూ ఉండాలి. ఎందుకని? ఆ పాలసీ మొత్తం ఎంతైతే ఉంటుందో ఆ మొత్తాన్ని వాడు నిర్ణీత తేదీ నాడు, అంటే సాధారణంగా జీవిత బీమా కంపెనీలకి చెల్లించేటటువంటి పాలసీదారుడు చెల్లించేటటువంటి మొత్తాలని అవి నెలవారీ కానీ మంత్లీ కానీ లేదా క్వార్టర్లీ కానీ 3 నెలలకి నెలవారీ లేదా 3 నెలలకు కానీ లేదా హాఫ్ ఇయర్లీ 6 మంత్స్కి కానీ లేదా ఇయర్లీ కానీ చెల్లిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, పాలసీదారుడు బీమా కంపెనీకి చెల్లించేటటువంటి మొత్తాలు ఆ ఒప్పందం ప్రకారము చెల్లిస్తూ ఉంటాడు. అర్థమైందా? ఈ చెల్లింపు అనేటటువంటిది ఎలా ఉంటుంది అని మనం ఆలోచించినట్లయితే దీన్ని మంత్లీ నెలవారీ ఉంటుంది, దాన్ని క్వార్టర్లీగా ఉంటుంది, అంటే 3 నెలలకు ఒకసారి ఉంటుంది. దీనికి నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ 6 నెలలకు ఒకసారిగా అమౌంట్ పే చేయొచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి పాలసీ మొత్తం అనేటటువంటిది చెల్లించవచ్చు. అంటే ఇక్కడ పాలసీదారుడు చెల్లించేటటువంటి మొత్తాన్ని మనం ప్రీమియం అన్నాము. అంటే ఇక్కడ జీవిత బీమా కంపెనీలు పాలసీదారు నుంచి తీసుకునేటటువంటి మొత్తము దాన్ని ప్రీమియము ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటుంది అంటే మంత్ వైజ్ ఆర్ క్వార్టర్లీ వైజ్, హాఫ్ ఇయర్లీ వైజ్ ఆర్ ఇయర్లీ వైజ్ కలెక్ట్ చేసుకుంటుంది. అర్థమైందండి? కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి పాలసీదారుడు వాడికి ఉండేటటువంటి ఆదాయ వనరులను, వాళ్ళకి ఉండేటటువంటి ఆదాయ సోర్సెస్ ఆధారంగా ఈ టర్మ్స్ అనేటటువంటిది పెట్టుకుంటాడండి. అది క్వార్టర్లీగా కట్టడమా, లేదా హాఫ్ ఇయర్లీగా కట్టడమా, లేదా ఇయర్కి ఒకసారి కట్టడమా, లేదా మంత్లీ ఒకసారి కట్టుకోవడం అనేటటువంటిది ఇక్కడ మనకు జరుగుతూ ఉంటుంది. ఇది పాలసీదారుడికి అటు జీవిత బీమా కంపెనీకి మధ్య కుదిరేటటువంటి సక్రమమైనటువంటి ఒప్పందం ద్వారా జరిగే కాంట్రాక్టు. ఇక్కడ ఈ కాంట్రాక్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా జీవిత బీమా కంపెనీకి ఒక పాలసీ మొత్తాన్ని వీడు తీసుకుంటాడండి పాలసీదారుడు. అది 1 లక్ష కావచ్చు, 5 లక్షలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 15 లక్షలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అక్కడ ఆ పాలసీదారుడికి ఉండేటటువంటి ఫైనాన్షియల్ సోర్సెస్ ఆధారంగా
వాడు ఇక్కడ పాలసీ మొత్తం అనేటటువంటి తీసుకోవడము, ఆ దానికి అనుగుణంగా వాడు కట్టుకునేటటువంటి పేమెంట్ యొక్క స్ట్రక్చరు అది మంత్ వైజ్ కావచ్చు, క్వార్టర్లీ వైజ్ కావచ్చు, లేదా హాఫ్ ఇయర్లీ వైజ్ కావచ్చు, లేదా ఇయర్ వైజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వీటిలో ఏదైనా వాడు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అదే గుర్తుపెట్టుకోండి, ఈ పాలసీదారుడికి అంటే ఇన్సూర్డ్, ఈ ఇన్సూర్డ్కి ఇన్సూరర్కి మధ్య ఉండేటటువంటి సంబంధమే బీమా సంబంధం అండి. అది బీమా అగ్రిమెంట్ అంటాం ఇక్కడ. అయితే ఇది పాలసీ అనేటటువంటి తీసుకోవడం ద్వారా జరుగుతుంది. పాలసీని తీసుకునేటటువంటి వ్యక్తుల్ని మనం పాలసీ హోల్డర్ అంటామండి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇక మనం మాటలన్నీ కూడా ఈ మాటలనే మాట్లాడుతూ ఉంటాము. ఇందులో ముఖ్యమైనటువంటి టెక్నికల్ టర్మ్ మనం చూసినట్లయితే ప్రీమియం, అంటే జీవిత బీమా సంస్థలకి వచ్చేటటువంటి అత్యంత ప్రధానమైన ఆదాయ వనరు ఏమిటి అని మనం ఆలోచిస్తే అది ప్రీమియం అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రీమియం అంటే పాలసీదారుడు తాను తీసుకున్నటువంటి పాలసీ మొత్తానికి సంబంధించి చెల్లించేటటువంటి మొత్తాన్ని, ఎవరికి చెల్లించేటటువంటి మొత్తాన్ని? జీవిత బీమా సంస్థకు. కాబట్టి ఇటువంటి జీవిత బీమా సంస్థకి పాలసీదారుడు చెల్లించేటటువంటి మొత్తాన్ని మనం ప్రీమియం అనేటటువంటి పేరుతోటి చెప్తున్నాము. ఇక్కడ మనం జీవిత బీమా కంపెనీ కాబట్టి ఆ ప్రీమియం అనేటటువంటిది మనకి ఆదాయంగా చూపించుకుంటాము. అంటే జీవిత బీమా కంపెనీలు నడవాలి అంటే పాలసీదారులు చెల్లించేటటువంటి ప్రీమియం ఆధారంగానే తను బ్రతుకనేటటువంటిది ఉంటుంది. కాబట్టి అత్యంత ప్రధానమైనటువంటి ఆదాయపు వనరు జీవిత బీమా కంపెనీకి ఇది ప్రీమియము, గుర్తుపెట్టుకోండి. ఇక మరి ప్రీమియం ఇక్కడ ఒక గడువు అనేటటువంటిది తీసుకున్నాం అనుకున్నాం. ఉదాహరణకి ఎక్స్ అనేటటువంటి ఒక పాలసీదారుడు ఒక 10 లక్షల రూపాయల పాలసీ ఒక 10 ఇయర్స్కో లేదా 10 ఇయర్స్కి లేదా 5 ఇయర్స్కో లేదా 15 ఇయర్స్కో పెట్టుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నాం? 10 సంవత్సరాలు మెచ్యూరిటీ టైం వచ్చే వరకు కట్టేటటువంటి మొత్తాన్ని మనం ప్రీమియం అన్నాం. ఎప్పుడైతే మెచ్యూరిటీ పీరియడ్ అనేటటువంటిది ఎండ్ అవుతుందో, గడువు అనేటటువంటిది తీరిపోతుందో, అప్పుడు జీవిత బీమా కంపెనీ పాలసీదారుడికి చెల్లించేటటువంటి మొత్తాన్ని మనం క్లెయిమ్ అంటామండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, బ్యాంకుల దృష్టిలో పెట్టుకుంటే బ్యాంకులకు వచ్చే అత్యంత ప్రధానమైనటువంటి ఆదాయము బ్యాంకులు ఇచ్చేటటువంటి అప్పులపై వడ్డీ అని మాట్లాడాం. అదే ఎల్ఐసి విషయానికి వచ్చేటప్పటికి ఎల్ఐసి సంస్థలకు వచ్చేటటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఆదాయపు వనరు పాలసీదారులు చెల్లించేటటువంటి ప్రీమియం అని చెప్తాము. అలాగే బ్యాంకులు చెల్లించేటటువంటి వ్యయాల గురించి ఆలోచిస్తే వడ్డీలు, అంటే బ్యాంకులు తీసుకునేటటువంటి డిపాజిట్లపై వడ్డీ అత్యంత ప్రధానమైన వ్యయము అన్నాము. ఇక్కడ ఆలోచించినట్లయితే జీవిత బీమా కంపెనీలు అంటే ఇన్సూర్డ్కి చెల్లించేటటువంటి మొత్తాన్ని మనం క్లెయిమ్ అనేటటువంటి పేరుతోటి చూపిస్తామండి. అర్థమవుతోందా? అయితే ఇక్కడ ఈ ప్రీమియం కానీ క్లెయిమ్లు కానీ ఎన్ని రకాలుగా ఉంటాయి ఏమిటి అనేటటువంటిది మన పాలసీల యొక్క మొత్తాన్ని బట్టి మనం తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుందండి, ఆ కాంట్రాక్ట్ని బట్టి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కుటుంబ భారాన్ని మోసేటటువంటి కర్త ఎందుకంటే మానవుని యొక్క జీవితం మనం దుర్భరమైనటువంటిది లేదా అశాశ్వతమైనటువంటిది అని మాట్లాడుకున్నాం. మానవుడు తన నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి ఆస్తుల్ని, అనేక రకాలైనటువంటి వస్తువుల్ని సేకరించుకుంటాడని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి అని తెలుసు. ఎందుకంటే ఏదైనా దొంగతనం వల్ల కానివ్వండి, లేకపోతే అగ్ని ప్రమాదాల వల్ల కానివ్వండి, ఆ వస్తువులు కానీ ఆస్తులు కానీ ఆ నాశనం అయిపోయేటటువంటిది లేదా ధ్వంసం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదం నుండి రక్షణ పొందడానికి మనకి ఈ పాలసీదారుడు కంపెనీతో చేసుకునేటటువంటి ఒప్పందమే బీమా ఒప్పందము. అంటే ఏ కారణాల చేతనైనా కానీ నష్టం సంభవించినటువంటి ఎడల ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తాను అని వాగ్దానం చేసేటటువంటి కంపెనీయే మనకి బీమా కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ కారణం వల్ల అయినా కానీ అది ప్రమాదం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే కారణాల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరిగినా సరే నేను రక్షణ ఇస్తాను అని చెప్పేటటువంటి వ్యక్తి మనకి బీమా. మరి రక్షణ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఆ కంపెనీతోటి మనం కాంట్రాక్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవాలి, చక్కగా ఒప్పందాన్ని తయారు చేసుకోవాలి.
కాంట్రాక్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఈ కాంట్రాక్ట్కి మనకి ఆ బలం చేకూర్చేటటువంటి అంశమే పాలసీ అన్నాము. ఆ పాలసీ అనేటటువంటిది మనం సాధారణంగా ఆ పాలసీ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే మాట్లాడుకుందాము. సో ఆ పాలసీకి సంబంధించి ఇటు పాలసీదారుడు ఈ మంత్ వైజ్ కానీ, క్వార్టర్లీ వైజ్ కానీ, ఆఫర్లీ వైజ్ కానీ, లేదా ఇయర్ వైజ్ కానీ బీమా కంపెనీకి అమౌంట్ కడుతూ ఉంటాడని చెప్పుకున్నాం. ఆ అమౌంట్ కడుతూ ఉండేటటువంటి మొత్తాన్ని అంటే పాలసీదారుడు బీమా కంపెనీకి చెల్లించేటటువంటి మొత్తాన్ని ప్రీమియంగా మనం పరిగణిస్తామన్నాం. ఒకవేళ ఆ ప్రీమియం అనేటటువంటి చెల్లింపు అంతా అయిపోయిన తర్వాత పాలసీ అనేటటువంటిది ఒప్పందం ప్రకారము ఆ మెచ్యూరిటీ అనేటటువంటిది ఎంతవరకు వాడు పెట్టుకుంటాడో అంతవరకు కట్టేసిన తర్వాత బీమా కంపెనీ నుంచి రక్షణ మొత్తం అందుకునేటప్పుడు ఆ బీమా కంపెనీ పాలసీదారుడికి చెల్లించేటటువంటి మొత్తాన్ని ఇక్కడ మనం క్లెయిమ్గా చెప్పుకున్నాం. అందుకని ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రీమియం అనేటటువంటిది బీమా కంపెనీకి వచ్చేటటువంటి మొత్తము. అందుకనే ఇది ఇన్కమ్ కింద చూపిస్తాం మనం. ప్రీమియం అనేది ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ, బట్ క్లెయిమ్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఏ పేమెంట్ ఐటమ్ అని అర్థమైందా? కాబట్టి ఇది చెల్లింపు సంబంధించినటువంటి అంశం కాబట్టి బీమా కంపెనీకి ప్రధానంగా ఉండేటటువంటి ఆదాయాలు వ్యయాలనే మనకి ఇక్కడ ఎల్ఐసి రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఆ సూచన ప్రకారము షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. అర్థమైనా ప్రతి అంశానికి షెడ్యూల్ ఇక్కడ ఇవ్వలేదు. మనకి బ్యాంక్ అకౌంట్స్లో ఏ విధంగా అయితే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్కి సంబంధించి షెడ్యూల్ ఇచ్చారో ఎల్ఐసిలో కూడా దానికి సంబంధించి ప్రధానమైనటువంటి వాటికి షెడ్యూల్ అనేటటువంటి నెంబర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఆ పాయింట్కి మీరు షెడ్యూల్ వేయవలసినటువంటి అవసరం లేదు. అందుకనే 1కి 2 సార్లు ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నానండి పాయింట్లు చెప్పిందే చెప్పడం. కారణం ఏంటంటే ఇవి ఇంపార్టెంట్ అనమాట, మెయిన్ టాపిక్ ఇది. అర్థమవుతుందా? కాబట్టి పాలసీదారుడు బీమా కంపెనీకి చెల్లించేటటువంటి మొత్తము ప్రీమియం. ఈ ప్రీమియము కంపెనీకి అత్యంత ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. అందుకోసం ఇది ఇన్కమ్గా మనం పరిగణిస్తాము. ఎప్పుడైతే పాలసీ అనేటటువంటిది గడువు తీరిపోతుందో, మెచ్యూరిటీ అనేటటువంటిది చెందుతుందో, అయితే ఒక్కోసారి మెచ్యూరిటీ కాకుండా కూడా ఆ మరణం అనేటటువంటిది కూడా సంభవించినప్పుడు ఇది గ్యారంటీ కాంట్రాక్ట్ అన్నాము. సో దాని గురించి మాట్లాడదాము. సో బీమా కంపెనీ పాలసీదారుడికి చెల్లించేటటువంటి మొత్తాన్ని మనం క్లెయిమ్ అన్నామండి. ఇది పేమెంట్ ఐటము, అత్యంత ప్రధానమైనటువంటి వ్యయము. ప్రీమియం అనేది ఆదాయము, రెండవది క్లెయిమ్ అనేది వ్యయపూరితమైనటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జీవిత బీమా సంస్థలు అనేటటువంటివి ఇక్కడ ఇందాక మనం చెప్పాం బీమాలు 2 రకాలుగా ఉంటాయి. అందులో జీవిత బీమా ఒకటి, రెండోది జనరల్ ఇన్సూరెన్స్ అని. సాధారణంగా జీవిత బీమా అనేటటువంటిది గ్యారంటీ కాంట్రాక్ట్ అన్నాము. అంటే ఇక్కడ ప్రమాదము జరిగినా జరగకపోయినా మనం కట్టేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఒప్పంద ప్రకారము ఆ మొత్తము తప్పనిసరిగా పాలసీదారుడికి చెల్లించి తీరుతుంది. దట్ ఈస్ కాల్డ్ గ్యారంటీ కాంట్రాక్ట్. అర్థమైందండి? ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఉదాహరణకి ఎక్స్ అనేటటువంటి వ్యక్తి 1 లక్షలు 10 లక్షలకు పాలసీ తీసుకున్నాడండి ఒక 10 సంవత్సరాలకి. ఇక్కడ 10 సంవత్సరాలు కట్టేసిన తర్వాత ఈ 10 లక్షలకు సంబంధించినటువంటి ఒప్పందంలో ఉండేటటువంటి అంశాలకు అనుగుణంగా ఆ ఒప్పందపు మొత్తాన్ని బీమా కంపెనీ తప్పకుండా చెల్లిస్తుంది. ఒకవేళ పాలసీదారుడు కనుక 10 సంవత్సరాల పీరియడ్కి కట్టకుండా ఒక 5 సంవత్సరాలు కట్టి తను చనిపోయాడు అంటే ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేటటువంటిది వాళ్ళ ఎవరైతే నామినీ ఉన్నారో కుటుంబంలో ఆ వ్యక్తులకి అందజేయడం అనేటటువంటిది చేస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ గ్యారంటీ కాంట్రాక్ట్. అంటే ఎందుకు ఇవ్వాలి ఇక్కడ అని మీరు ఆలోచిస్తే, ఒకవేళ ఆ పాలసీదారుడు బతికుంటే కట్టేవాడు కదా. ఎందుకంటే 5 సంవత్సరాల పాలసీ కట్టి 6వ సంవత్సరం వచ్చేటప్పటికి అతను మరణించినట్లయితే, అందులో ఇందాక చెప్పాం మనం కుటుంబ భారాన్ని మోసేటటువంటి కర్త తను బతుకున్నంత కాలము ఏదో విధంగా కుటుంబ పోషణ కోసం తాహతాలు ఆడతాడు. ఒకవేళ వాడు మరణించిన తర్వాత కూడా కుటుంబం ఆర్థిక పరిస్థితుల నుండి దిగమింగుకొని కుటుంబం సాఫల్యంగా లేకపోతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి రక్షణ కల్పించేటటువంటి సాధనం బీమా అన్నాము. ఇక్కడ చూడండి, ఎక్స్ అనేటటువంటి పాలసీదారుడు ఒక 10 సంవత్సరాల పాలసీ తీసుకుని 5 సంవత్సరాల పాలసీ అమౌంట్ కట్టి ఒకవేళ వాడు ఏదైనా మరణించినట్లయితే
మిగిలినటువంటి 5 సంవత్సరాలు కట్టక్కర లేకుండానే ఆ పాలసీకి సంబంధించినటువంటి బీమా ఒప్పందంలో కుదుర్చుకునేటటువంటి ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ ఖచ్చితమైనగా అమౌంట్ వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. చూసారండి, కర్త లేకపోయినా కూడా ఆ అమౌంట్ ఆర్థిక సంక్షోభం నుంచి కుటుంబాన్ని పైకి లేవదీయడానికి ఈ బీమా అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అందుకనే జీవిత బీమా అనేటటువంటిది గ్యారంటీ కాంట్రాక్ట్ అన్నాం. అంటే ఇంకా మిగిలినటువంటి 5 సంవత్సరాలు కూడా కట్టలేదు కదా, కడితేనే కదా ఇస్తానన్నాము అనేటటువంటి ప్రశ్న ఇక్కడ ఉదయించదు. అదే రెండో రకమైనటువంటి కాంట్రాక్ట్ మనం చూసుకున్నట్లయితే సాధారణ బీమా కాంట్రాక్టులు. అంటే ఒక్క జీవిత బీమా కాంట్రాక్ట్ తప్ప మిగిలినటువంటి అన్ని కాంట్రాక్టులు కూడా జోదపు కాంట్రాక్టులు అంటాము, అంటే వేజరింగ్ కాంట్రాక్ట్స్ అని. ఎందుకు వేజరింగ్ కాంట్రాక్ట్స్ అంటాము అంటే ఇక్కడ కూడా జీవిత బీమాలో లాగే బీమా కంపెనీతోటి పాలసీదారుడు అనేటటువంటి వాడు 1 సంవత్సర కాలానికి ఒప్పందాన్ని చేసుకుంటాడండి. 1 సంవత్సర కాలానికి ఒప్పందాన్ని చేసుకుంటాడు. ఇక్కడ ప్రమాదం సంభవిస్తేనే బీమా కంపెనీ పాలసీదారుడికి అమౌంట్ చెల్లిస్తుంది. అర్థమవుతుందండి. ఈ సాధారణ బీమా అనేటటువంటిది కుదుర్చుకునేటటువంటి పాలసీదారులకి ఖచ్చితంగా అటువంటి ఏదైనా ప్రమాదం జరిగితేనే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇస్తుంది తప్ప ఏ ప్రమాదము జరగలేదనుకోండి మనం కట్టినటువంటి పాలసీ మొత్తాన్ని తిరిగి ఇవ్వదు. అలాగని నెక్స్ట్ ఇయర్కి దాన్ని ట్రాన్స్ఫరు చేయదు. కాబట్టి ఇది జోదం. అర్థమవుతుందండి. జోదపు కాంట్రాక్టులు అంటే ఇవే. ఏదైనా ఒక అనిశ్చితమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఇస్తుంది. ఒకవేళ ఎనీ కాంటింజెంటల్ సిచ్యువేషన్స్ అక్కడ జరగలేదనుకోండి ఇక్కడ నష్టపరిహారం ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ ప్రమాదం జరగలేదు కాబట్టి ఆ సంవత్సరం తాలూకు కట్టినటువంటి ఆ ప్రీమియం మొత్తాన్ని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేటటువంటిది జరగదు. సాధారణంగా ఇలాంటి బీమా కాంట్రాక్టుల కిందకి ఏమొస్తాయి అని మనం ఆలోచించినట్లయితే మనకి చూడండి, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, అలాగే సముద్రపు బీమా కానీ, అలాగే రోడ్డు రవాణా సంబంధించినటువంటి బీమాలు కానీ, అలాగే అగ్ని బీమాలు కానీ, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ కాంట్రాక్ట్ అనేటటువంటి కుదుర్చుకోవడం చేస్తూ ఉంటాం. అర్థమైందండి. సాధారణంగా వ్యాపార సంస్థల్లో చూడండి, ఏదైనా వస్తువు తయారైనటువంటి ప్రదేశంలో ఆ తయారైనటువంటి ప్రాంతం నుంచి వాటి గొడామ్స్లో ఆ సరుకును నిల్వ చేసేటప్పుడు అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, మరి అగ్ని ప్రమాదం నుంచి నష్టం ఏదైనా సంభవించినప్పుడు ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు అంటే ఇక్కడ అగ్ని ప్రమాదాల వల్ల నష్టాలు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఆస్తులు నాశనం అయిపోవడము, రెండోది సరుకుని కనుక మార్కెట్లో అమ్మితే వచ్చేటటువంటి లాభం కూడా వాడు లాస్ అయిపోవడం అనేటటువంటిది వ్యాపారస్తుడు జరుగుతుంది. మరి అలాంటి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి చేసుకునేటటువంటి ఒప్పందమే ఇక్కడ బీమా అన్నాం. అందుకని ఇక్కడ కూడా డెఫినేషన్ అదే. ఎటువంటి కారణాల వల్లైనా సరే నష్టం సంభవిస్తే ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తాను అని బీమా కంపెనీ ఒక వాగ్దానం చేస్తుంది, ఒక ప్రామిస్ అనేటటువంటి చేస్తుంది. అయితే ఇక్కడ ప్రామిస్ చేసేటటువంటి విషయంలో మాత్రం జీవిత బీమాకైతే తప్పనికుండా అది గ్యారంటీగా ఇస్తుంది. ఇక్కడ ఈ జనరల్ ఇన్సూరెన్స్కి వచ్చేటప్పటికి మనకి ఆ ప్రమాదం సంభవిస్తేనే ఇక్కడ ఇస్తుందండి. ఒకవేళ ప్రమాదం ఆ సంవత్సరంలో సంభవించకపోతే ఆ ఎటువంటి నష్టపరిహారం ఇవ్వదు. అంతేకాక ఆ సంవత్సరం తాలూకు కట్టినటువంటి ప్రీమియం మొత్తం కూడా మనకి చెల్లించదు. అంటే సాధారణ బీమాలో మీరు గమనించినట్లయితే ప్రీమియం అనేటటువంటిది తీసుకుంటుంది, క్లెయిమ్ అనేది ప్రమాదం సంభవించినప్పుడే జరుగుతుంది. అందుకని జీవిత బీమా కాంట్రాక్టులు దీర్ఘకాలిక కాంట్రాక్టులు, ఇవి స్వల్పకాలిక కాంట్రాక్టులు 1 సంవత్సర కాలానికి పరిమితమై ఉంటాయి. వీటిని సాధారణంగా సముద్ర బీమా కానీ, అగ్ని బీమా కానీ, రోడ్డు రవాణా సంబంధించిన బీమా కానీ, ఇట్లాగా అలాగే మనకు చూడండి వెహికల్కి సంబంధించినటువంటి ఆ బీమాలు కానీ ఇవన్నీ కూడా ఈ సాధారణ బీమా అనేటటువంటి దాని కిందకు వస్తాయి. వీటిని కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మే 13వ తారీఖు 1971వ సంవత్సరంలో ఈ సాధారణ బీమాకు సంబంధించి ప్రత్యేకించి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగిందండి. ఇది కూడా అయితే ఈ మధ్యకాలంలో ఈ సాధారణ బీమా వ్యాపారాన్ని చేపట్టేటటువంటి సంస్థలు కూడా మనకి ఈ జీవిత బీమా వ్యాపారాలను కూడా చేస్తున్నాయి. ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రస్తుత కంపెనీల చట్టం 2013 చట్టాన్ని అనుసరించి అవి ఆ వ్యాపారాల్లో అందులో ఉండేటటువంటి
నిర్దేశించినటువంటి నియమాల ఆధారంగా ఇవి తమ కార్యకలాపాలను నిర్వహించాలి. సో దీనికి సంబంధించి లెక్కలు ఎలా ఉంటాయి అనేది మనకి నెక్స్ట్ యూనిట్లో ఉందండి. జనరల్ ఇన్సూరెన్స్ అనేటటువంటి ఆ అకౌంట్ సంబంధించి అక్కడ చూద్దాము. గుర్తుపెట్టుకోండి, బీమా అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి, జీవిత బీమా సంబంధించి, రెండోది అగ్ని బీమా, అలాగే సాధారణ బీమా సంబంధించి. మనకి ఇక్కడ సాధారణ బీమాకు సంబంధించి మనకు లెక్కలు ఇప్పుడు ఈ టాపిక్లో లేవండి, నెక్స్ట్ యూనిట్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనకి జీవిత బీమా సంస్థలు అనుసరించేటటువంటి అకౌంటింగ్ విధానాలు ఏమిటి, అది ఈ టాపిక్లో మనకు ఉండేటటువంటి ఉద్దేశం. దానికి ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే అసలు బీమా అనేటటువంటి దేనికి, ఇక్కడ పాలసీ అంటే ఏమిటి, పాలసీదారుడు అంటే ఎవరు, అట్లాగే ఇక్కడ కంపెనీ అనే దాన్ని ఏమంటాము, పాలసీదారుని ఏమని పిలుస్తారు, ఈ పాలసీలకు సంబంధించి ఆ బీమా కంపెనీకి వచ్చేటటువంటి ఆదాయాలు ఎట్లా ఉంటాయి, బీమా కంపెనీ చెల్లించే ప్రధానమైనటువంటి వ్యయం ఏమిటి, ఇక్కడ బీమా ఒప్పందం అనేటటువంటిది పాలసీదారుడు ఏ విధంగా ఆ పేమెంట్ అనేటటువంటి చెల్లిస్తాడు అనేది ఇప్పుడు చూసామండి. ఇక రెండవది మనకు చాలా ఇంపార్టెంట్ ఏమిటి అంటే పాలసీలకి సంబంధించినటువంటి రకాలు. సాధారణంగా జీవిత బీమా సంస్థలు అనేక రకాలైనటువంటి పాలసీలని ఏర్పాటు చేస్తూ ఉంటాయండి. అత్యంత ప్రధానంగా ముందు మనం చూసినట్లయితే ఇందులో డెత్ పాలసీస్, మొట్టమొదటిది డెత్ పాలసీ అంటే మరణానికి సంబంధించినటువంటి పాలసీ. ఇవి జీవిత బీమా సంస్థలు పాలసీదారుల నుంచి వాడు బ్రతుకున్నంత కాలము కూడా జీవిత బీమా కంపెనీకి పాలసీ కడుతూనే ఉంటాడు. ఆ మెచ్యూరిటీ అమౌంట్ వాడు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ రకమైనటువంటి పాలసీలు దేనికి అంటే ఇందాక మనం చెప్పాం, ఇందాక మనం మాట్లాడినప్పుడు కుటుంబంలో ఉండేటటువంటి కర్త వాడు బ్రతుకున్నంత కాలము ఏదో ఒక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడం కోసం ఏదో కొంత కష్టపడుతూనే ఆ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తాడండి. కానీ వాడు పోయిన తర్వాత ఆ కుటుంబం అనేటటువంటిది వీధి పాలవ్వకుండా ఉండడం కోసము, ఆర్థిక సంక్షోభాల నుండి రక్షణ పొందడం కోసము వాడు బ్రతుకున్నప్పుడు ఏ విధంగా అయితే కుటుంబం ఉందో అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా ఆ విధంగా హ్యాపీగానే ఉండాలి అనేటటువంటి ఒక సంకుచితమైనటువంటి ఆలోచనతోటి చేసుకునేటటువంటి పాలసీ ఈ డెత్ పాలసీ అండి. అయితే ఇది ఇంతవరకు మామూలుగా మనిషి యొక్క మ్యాన్ లైఫ్ వచ్చి మనకి 100 years అనేవారండి. ఇప్పుడు రాను మన ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా తగ్గిపోతుంది. కాబట్టి జీవిత బీమా సంస్థలు కూడా ఈ డెత్ పాలసీ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ సాధారణంగా వాడు చనిపోయిన తర్వాత ఇస్తారండి. కానీ ఈ మధ్యన ఇవి ఏం చేస్తున్నాయంటే ఎప్పుడైతే ఆ ఏజ్ యొక్క ఫ్యాక్టర్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా 100 నుంచి ఇవి 80 yearsకే వీటిని టార్గెట్గా తీసుకున్నాయండి. 80 సంవత్సరాలని ఇక్కడ పరిధిని తీసుకోవడం జరిగింది. అనగా ఈ డెత్ పాలసీలు తీసుకునేటటువంటి పాలసీదారుడు వాడు బ్రతుకున్నంత కాలము, వాడు మరణించేటంత వరకు లేదా 80 సంవత్సరాలు. అర్థమైందండి? మ్యాక్సిమం లిమిట్ ఇక్కడ వచ్చి డెత్ పాలసీకి 80 yearsగా డిజైన్ చేయడం జరిగింది. ఇంతకుముందు 100 years వాడు బతుకున్నంత కాలం తీసుకునేవారండి. ఒకవేళ ఆ పాలసీదారుడు 80 సంవత్సరాలు కూడా బతుకుంటే ఆ 80 సంవత్సరాల తర్వాత వాడికి ఆ అమౌంట్ ఇవ్వడం అనేటటువంటిది ఈ డెత్ పాలసీలో తీసుకొచ్చినటువంటి కొత్త చర్య అండి ఇది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుంచుకుంటే ఈ డెత్ పాలసీ అనేటటువంటిది కొంచెం దీర్ఘకాలం ఎల్ఐసి కంపెనీ తోటి కుదుర్చుకునే కాంట్రాక్ట్. అర్థమవుతుందా? ఈ దీర్ఘకాలం ఎల్ఐసి కంపెనీ తోటి కుదుర్చుకునే కాంట్రాక్ట్ కాబట్టి పాలసీదారుడు చెల్లించేటటువంటి ప్రీమియము తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే లాంగ్ పీరియడ్ పెట్టుకుంటున్నామో మనం బీమా కంపెనీకి చెల్లించేటటువంటి మొత్తం కూడా తగ్గుతుంది. అర్థమైందా? కాబట్టి ఈ డెత్ పాలసీల యొక్క గడువు ఏమిటి అని మనం ఎవరైనా అడిగినట్లయితే వాడు మరణము లేదా 80 years. అర్థమవుతుందండి? వాడు మరణము, డెత్ 80 years, whichever is the first. గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటిల్లో ఏది ముందు సంభవిస్తే ఆ మొత్తాన్ని డెత్ పాలసీకి సంబంధించిన మెచ్యూరిటీ వాల్యూ ఆ కర్తకి లేదా వాళ్ళ కుటుంబాలకి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి పాలసీ.
ఇక రెండో రకమైనటువంటి పాలసీని ఏమంటాము అంటే ఎండోమెంట్ పాలసీ. రెండో రకమైనటువంటి పాలసీ ఎండోమెంట్ పాలసీ. ఇది డెత్ పాలసీకి ఆపోజిట్లో ఉంటుందండి. డెత్ పాలసీ అనేది ఏంటి, వాడు బ్రతుకున్నంత కాలము కట్టుకుంటాడు, లేదా 80 ఇయర్స్ని ఈవేళ దాన్ని నిర్దేశితం అనేటటువంటి చేశారు అని చెప్పుకున్నాము. ఇక్కడ ఎండోమెంట్ పాలసీ వచ్చేటప్పుడు కర్తే అంటే కుటుంబ భారాన్ని మోసేటటువంటి కర్త లేదా పాలసీదారుడు ఒక టైం అనేటటువంటిది పెట్టుకుంటాడు. అంటే ఒక 10 ఏళ్ళలో లేదా 15 ఏళ్ళలో, ఒక 20 ఏళ్ళలో లేదా ఒక 30 ఏళ్ళలో వాడు కొన్ని సంవత్సరాల్ని ఇక్కడ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అందువల్ల దీన్ని ఎండోమెంట్ పాలసీ లేదా డ్యూ డేట్ పాలసీలు అంటాం అన్నమాట. అంటే గడువు తేదీ అనేటటువంటిది ఇక్కడ పాలసీదారుడు నియమించుకుంటాడు. ఆ నిర్ణీత ఆ గడువు తేదీ వరకు కూడా పాలసీదారుడు బీమా కంపెనీకి ప్రీమియాన్ని చెల్లిస్తూ ఉంటాడు. అర్థమైందో? ఇక్కడ ఒక 10 సంవత్సరాలు పెట్టుకున్నాడు అనుకోండి, 10 సంవత్సరాలు బీమా కంపెనీకి ఆ ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తాడు. ఆఫ్టర్ మెచ్యూరిటీ 10th ఇయర్ వాడికి అమౌంట్ అనేటటువంటిది ఒప్పందంలో ఎంతైతే అమౌంట్ ఇవ్వాలని రాసుకుంటారో ఆ మొత్తాన్ని బీమా కంపెనీ వీడికి చెల్లిస్తుంది. లేదా 15 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ లేదా 30 ఇయర్స్. అర్థమైందా? అయితే ఇక్కడ మీరు డౌట్ రావచ్చు, ఒకవేళ 10 సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ పెట్టుకొని పాలసీదారుడు ఒక 5-6 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు కట్టేసి ఒకవేళ చనిపోతే, ఎందుకంటే మానవుని యొక్క జీవితం అశాశ్వతము అని మనం మాట్లాడుకున్నాం. ఇది 10 సంవత్సరాలు తప్పకుండా వీడు లైఫ్ బతుకుంటాడు కట్టేస్తాడని చెప్పడం అనేటటువంటిది ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈవేళ ఉంటే రేపు ఎలా ఉంటాడో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో అంటే ఈ ఎండోమెంట్ పాలసీల్లో కూడా బీమా కంపెనీ ఏం చేసిందంటే ఎయిదర్ మెచ్యూరిటీ ఆర్ డెత్. అర్థమైందా? ఎయిదర్ మెచ్యూరిటీ ఆర్ డెత్, విచ్ ఎవర్ ఈస్ ద ఫస్ట్. అంటే అటు గడువు తీరడము లేదా మరణము, ఈ రెండింటిలో ఏది ముందు మొదటిగా సంభవిస్తుందో అప్పుడు ఆ మొత్తాన్ని తప్పకుండా చెల్లిస్తారు. దట్ ఈస్ కాల్డ్ గ్యారంటీ. అర్థమవుతుందా? దట్ ఈస్ కాల్డ్ గ్యారంటీ. ఏంటి? ఎయిదర్ మెచ్యూరిటీ ఆర్ డెత్, విచ్ ఎవర్ ఈస్ ద ఫస్ట్. ఈ రెండింటిలో ఏది ముందు సంభవిస్తే అక్కడ ఆ మొత్తం అనేటటువంటిది చెల్లించడం అనేది జరుగుతుంది. అది 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు. వాళ్ళు ఒక్కడ అనేటటువంటి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి దానికి తేడా ఏమిటి అంటే ఇక్కడ పాలసీదారుడు బతుకున్నంత కాలం కుటుంబం రక్షణ అనేటటువంటి వాడు చూసుకుంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక భవిష్యత్తులో ఏదైనా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే పరిస్థితి రావచ్చు అని అనుకుంటున్నప్పుడు ఈ పాలసీ అనేటటువంటిది తీసుకుంటాడండి. అంటే వాడే ఆ మెచ్యూరిటీ అమౌంట్ ఆ కుటుంబానికి వాడు బ్రతికుండగానే కుటుంబాలని ఇవ్వడం అనేటటువంటిది చేశాడు అనుకోండి, ఒక రకంగా ఉంటుంది. చనిపోయిన తర్వాత ఏ విధంగా చూసుకుంటారు, ఏ విధంగా పంచుకుంటారు అనేటటువంటి విషయం వాడేమీ చూడండి. కానీ వాడు ఏంటంటే ఆర్థికంగా ఒడిదుడుకుల్ని ఎదుర్కోకుండా కుటుంబం ఉంటుంది అనేటటువంటి భావనతోటి సంకుచితమైన ఆలోచనతోటి చేసుకునేటటువంటి పాలసీ ఇది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం కంపారిజన్ చేసినట్లయితే ఈ ఎండోమెంట్ పాలసీల్లో మనమే బ్రతుకుండగానే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. కాబట్టి ఆ మెచ్యూరిటీ అమౌంట్ మన చేతులతోటే మన కుటుంబానికి పంచినట్లయితే అది వీడు కళ్ళ ముందే చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ కుటుంబం ఆనందోత్సాహాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ కూడా దానికిలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెచ్యూరిటీ ఆర్ డెత్, ఈ రెండింటిలో ఏది ముందు సంభవిస్తే అప్పుడు ఆ మెచ్యూరిటీ తాలూకు అమౌంట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది పీరియడ్ తోటి నడుస్తుంది కాబట్టి డ్యూ డేట్ పాలసీలు. కాబట్టి డెత్ పాలసీలు అనేది లైఫ్ లాంగ్ కట్టేటటువంటి దీర్ఘకాలిక పాలసీలు. కాబట్టి వాటికి చెల్లించేటటువంటి అంటే పాలసీదారుడు వాటికి చెల్లించేటటువంటి ప్రీమియం మొత్తము తక్కువగా ఉంటుందని చెప్పాము. కానీ ఇక్కడ ఎండోమెంట్ పాలసీని చూసుకున్నట్లయితే కొంచెం డెత్ పాలసీ కన్నా ప్రీమియం మొత్తము ఎక్కువగా చెల్లించవలసి ఉంటుంది.
గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా చెల్లించవలసి ఉంటుంది. ఇది ఎండోమెంట్ పాలసీకి డెత్ పాలసీకి ఉండేటటువంటి తేడా. ఇక కొన్ని ఇంకో రకమైనటువంటి పాలసీలు చూసినట్లయితే విత్ ప్రాఫిట్ పాలసీస్. ఈ ప్రాఫిట్ పాలసీస్లో అంటే లాభాలతో కూడినటువంటి పాలసీలు. ఈ తరహా పాలసీల క్రింద బీమా కంపెనీ తను ఆర్జించినటువంటి లాభాల్లోంచి పాలసీదారులకి కొంత మొత్తం బోనస్ రూపేణా చెల్లిస్తూ ఉంటుంది. అయితే ఈ బోనస్ అనేటటువంటి మొత్తం ఎప్పుడు చెల్లిస్తుంది అంటే ఎప్పుడైతే పాలసీ మెచ్యూరీ అవుతుందో ఆ మెచ్యూర్ అమౌంట్తో పాటు ఈ ఆర్జించినటువంటి లాభంలోంచి కూడా ఆ బోనస్ కలిపి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పాలసీల విషయంలో బీమా కంపెనీ కలెక్ట్ చేసుకునేటటువంటి ప్రీమియము ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అంటే సంస్థ ఆర్జించేటటువంటి లాభాల్లోంచి పాలసీదారుడికి ఆ లాభంలో వాటా కూడా చెల్లించే ఉద్దేశంతో కలెక్ట్ చేసుకునేటటువంటి పాలసీలు లాభాలతో కూడినటువంటి పాలసీలు. ఈ లాభాలతో కూడినటువంటి పాలసీలు అంటే ఆర్జించినటువంటి లాభం ఈ ఎల్ఐసి అనేటటువంటిది ఎలా చూసుకుంటుంది, తన మిగిలినటువంటిది ఎలా ఏర్పాటు చేసుకుంటుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి తన బతుకుని తన ఆర్థిక స్థితిని ఏ విధంగా లెక్క కట్టుకుంటుంది అనేటటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ టాపిక్లో వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటే మూల్యాంకన ఆస్తిప్పుల పట్టి అనేటటువంటిది ఒకటి తయారు చేస్తామండి. ఆ వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్లో దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. కాబట్టి ఎల్ఐసి సంస్థలు తన పాలసీదారుల నుంచి ప్రీమియం రూపేణా కలెక్ట్ చేసినటువంటి మొత్తం ద్వారా ఆర్జించినటువంటి లాభంలో అటు పాలసీదారులకు కూడా ఆ లాభంలో ఎంతో కొంత వాటా చెల్లించేటటువంటి ఉద్దేశంతో తీసుకునేటటువంటి పాలసీలు ఈ విత్ ప్రాఫిట్ పాలసీస్ అండి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ లాభంలో వాటా అనేటటువంటిది ఎప్పుడు ఇస్తుంది అంటే ఎప్పుడైతే పాలసీ అనేటటువంటిది మెచ్యూర్ అవుతుందో, అంటే పీరియడ్ 17 సంవత్సరాల 15 సంవత్సరాల అయితే వాడి పాలసీదారుడు యొక్క ఆ బీమా కంపెనీకి ఉండేటటువంటి ఒప్పందానుసారము వాళ్ళు కుదుర్చుకునేటటువంటి కాంట్రాక్ట్ ఆధారంగా ఆ మెచ్యూరిటీ అమౌంట్లో ఈ లాభం వాటా కూడా కలిపి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అయితే బీమా కంపెనీ పాలసీ మెచ్యూరిటీ అమౌంట్తో పాటుగా లాభంలో కూడా వాటా ఇస్తుంటాయి. కాబట్టి పాలసీదారుల నుంచి జీవిత బీమా సంస్థలు కలెక్ట్ చేసుకునేటటువంటి ప్రీమియం మొత్తము ఎక్కువగా ఉంటుంది. అంటే అడిషనల్ బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి కంపెనీ కలెక్ట్ చేసే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక వితౌట్ ప్రాఫిట్ పాలసీస్ అంటే లాభంతో కూడినటువంటి పాలసీలు ఇవి. నెక్స్ట్ లాభరహితమైనటువంటి పాలసీలు. ఇక్కడ వితౌట్ ప్రాఫిట్ పాలసీస్ మీరు ఇక్కడ గమనించినట్లయితే పైదానికి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ ఆ బీమా కంపెనీ తను ఆర్జించినటువంటి లాభంలో రూపాయి కూడా పాలసీదారుడికి చెల్లించదు. అంతేకాకుండా వాడి గడువు తేదీన వాడికి ఎంత మొత్తం అయితే ఇవ్వాలనే ఒప్పందంలో కుదుర్చుకుంటారో అటువంటి ఆ మొత్తాన్ని ఇక్కడ పాలసీదారుడికి చెల్లించడం అనేది బీమా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విత్ ప్రాఫిట్ పాలసీస్తో పోలిస్తే ఈ వితౌట్ ప్రాఫిట్ పాలసీస్లో బీమా కంపెనీ కలెక్ట్ చేసేటటువంటి ప్రీమియము తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాఫిట్ అడిషనల్గా ఇస్తారండి, ఇక్కడ ఇవ్వరు. ఈ ఒప్పందంలో ఇదో రకమైనటువంటి ఒప్పందం, ఇదో రకమైనటువంటి ఒప్పందం. ఇక జీవిత బీమా సంస్థలకు సంబంధించి ఇంట్రడక్షన్ టాపిక్ అండి ఇది. ఇక జీవిత బీమా సంస్థలకు సంబంధించినటువంటి ఆ ఖాతాల్ని మనం తెలుసుకునే ముందు ప్రతి జీవిత బీమా సంస్థ తయారు చేసేటటువంటి పుస్తకాలు ఏమిటి అంటే జీవిత బీమా సంస్థలు ఇక్కడ జీవిత బీమా సంస్థలు అన్ని జీవిత బీమా సంస్థలు ఇంక్లూడింగ్ జనరల్ ఇన్సూరెన్స్ సాధారణ బీమా సంస్థలతో సహా అవి సాధారణంగా
తయారు చేసుకునేటటువంటి పుస్తకాలు ఏమిటి అంటే ఇక్కడ పుస్తకాలను మనం 2 రకాలైనటువంటి పుస్తకాలు అన్ని రకాల జీవిత బీమా సంస్థలు అవి తయారు చేసుకుంటాయండి. అందులో మొట్టమొదటిదాన్ని మనం స్టాట్యూటరీ బుక్స్ అంటాము, అంటే శాసనాత్మకమైనటువంటి పుస్తకాలు. రెండవది సబ్సిడైరీ బుక్స్ అంటాము, సహాయక పుస్తకాలు, సబ్సిడైరీ బుక్స్. సో జీవిత బీమా సంస్థలకు సంబంధించి ఖాతాలని తయారు చేసేటప్పుడు ప్రతి జీవిత బీమా సంస్థ కూడా తప్పనిసరిగా అన్ని రకాల జీవిత బీమా సంస్థలు, గుర్తుపెట్టుకోండి, అన్ని రకాల జీవిత బీమా సంస్థలు. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిగా జీవిత బీమా కార్పొరేషన్ మాత్రమే, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రమే వ్యాపారం అనేటటువంటిది చేసేదండి. తర్వాత రాను రాను కూడా ఈ అనేక రకాలైనటువంటి సంస్థలు మనకి ఎంటర్ అవ్వడం జరిగినాయి. అలాగే విదేశీయుల నుంచి కూడా విదేశీ సంస్థలు కూడా ఎల్ఐసిని ఈ భారతదేశంలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం కూడా అనుమతించడం అనేటటువంటి జరిగింది. కేవలము ఇటు జీవిత బీమా సంస్థే కాకుండా సాధారణ బీమా సంస్థల్ని కూడా మనకి ప్రభుత్వం అనేటటువంటిది ప్రోత్సహించడం జరిగింది. 1971 సంవత్సరము మే 13 నుంచి కూడా మనకి చెప్పుకోవాలి అంటే ఆ యునైటెడ్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కానివ్వండి, అద్వైందా, ఇలాంటివన్నీ కూడా దీనికి ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాము. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జీవిత బీమా సంస్థలు అంటే ఇంక్లూడింగ్ జనరల్ ఇన్సూరెన్స్, సాధారణ బీమా సంస్థలతో సహా అన్ని రకాల జీవిత బీమా సంస్థలు తప్పనిసరిగా తయారు చేసేటటువంటి పుస్తకాలు ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. అవి ఒకటి ఏమిటి అంటే శాసనాత్మకమైనటువంటి పుస్తకాలు, స్టాట్యూటరీ బుక్స్, అండ్ రెండవది సహాయకపరమైనటువంటి పుస్తకాలు, సబ్సిడరీ బుక్స్ అండి. ఓకే, ఈ పుస్తకాలకు సంబంధించి రేపు క్లాసులో దీని గురించి మాట్లాడుకుని, అలాగే ఆ జీవిత బీమా సంబంధించినటువంటి ఆ డెవలప్మెంట్ అథారిటీ గురించి కూడా మాట్లాడుకుంటూ కొన్ని ఆ సాంకేతికపరమైనటువంటి పదాలు ఈ జీవిత బీమా సంస్థల ఖాతాలు తయారు చేసేటప్పుడు మనకు గోచరిస్తూ ఉంటాయి. ఆ టెక్నికల్ టర్మ్స్ కూడా చెప్పుకున్న తర్వాత ఆ ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు అనుసరించేటవలసినటువంటి ఏ ఖాతాలను తయారు చేసుకుంటాయి, ఆ ఖాతాల్లో ఏ రకాల అంశాలు మనం చూపించబడతాము, వివిధ రకాల షెడ్యూల్ని అనుసరించేటటువంటి విషయాల్ని రేపు క్లాసులో మనం చెప్పుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.